సార్ వ్యాలంటైన్స్ డే అంటే లవర్స్ డే అండ్ దాన్ని 1 వీక్ ముందు నుంచి అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, రోజ్ డే, ప్రపోజ్ డే అని చెప్పి. సో అసలు లవ్ అంటే ఏంటి సార్? కాంప్లికేటెడ్ క్వశ్చన్ అమ్మా. లవ్ అంటే యాక్చువల్లీ అదే డాక్టర్ని అడుగుతున్నారు కాబట్టి ఇట్స్ జస్ట్ ఫిజియలాజికల్ రియాక్షన్. మన ఒకళ్ళు చూసినప్పుడు మనకి వాళ్ళ మీద ఒక అట్రాక్షన్తో వచ్చేదే లవ్. ఆ టైంలో మన బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, డోపమిన్ అని, నారెపినెఫ్రిన్ అని. దానివల్ల కొంచెం ఎక్సైటింగ్గా ఉండటము, గుండె ఫాస్ట్ కొట్టుకున్నట్టు అనిపించడము, ఇట్లాంటి రియాక్షన్స్ అవుతాయి. దాన్నే లవ్ అంటారు. ఇది నెసెసర్లీ ఒక అబ్బాయికి అమ్మాయిని చూస్తేనే అవ్వని లేదు, తల్లికి ఫస్ట్ టైం బేబీ పుట్టిన వెంటనే చూసినప్పుడు కూడా కలుగుతుంది. దట్ ఈస్ ఆల్సో లవ్. దట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ అనమాట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు క్లోజ్ అయ్యాక ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల బాండింగ్ ఏర్పడుతుంది. సో అందుకనే తల్లిని పాలు ఇవ్వాలి అని చెప్తారు, దానివల్ల ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, బాండింగ్ పెరుగుతుంది బేబీకి. సో పాలిచ్చిన తల్లికి పాలివ్విన తల్లికి పిల్లలకి ఉండే బాండ్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. సో ఈ హార్మోన్స్ కెమికల్ రియాక్షనే లవ్ అంటే ఒక డాక్టర్గా చెప్తున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది నిజమేనా? యా నిజమే. అంటే అది మోస్ట్లీ ఆన్ ద ఫిజికల్ అట్రిబ్యూట్ కదా. మనకి ఒక మనిషి నచ్చినప్పుడు వాళ్ళు ఫిజికల్గా ఎట్లా ఉంటారు, అది నచ్చి మనకి ఫస్ట్ టైం నచ్చచ్చు, రైట్? ఒక్కోసారి పర్సనాలిటీ కూడా, వాళ్ళు ఫిజికల్గా ఎట్లా ఉన్నా కానీ వాళ్ళు వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా వాళ్ళు క్యారీ చేసుకుంటున్నారు అని చూసి కూడా మనకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలగచ్చు. బట్ నాట్ నెసెసర్లీ అదే మీ ఫర్ ఎవర్ లవ్ అవ్వాలని ఛాన్స్ ఏం లేదు.